అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, CCLA కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ MD గౌతమ్, వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువాడ నరసింగారావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొంగులేటి మాట్లాడుతూ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల కొరకే పనిచేయడం ప్రజాప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో RDO కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూకలపల్లి 2BHK కాలనీలో పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు 72 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నూకపల్లి 2BHK కాలనీలో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం 18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాలనీలో ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాలనీలో రహదారులు, చర్చు, ఆలయం, మసీదు, రేషన్ దుకాణం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ఎల్లమ్మ మాట్లాడుతూ పేదలకు గౌరవప్రదమైన ఇళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నూకపల్లి 2BHK కాలనీలో 4500 ఇళ్లు నిర్మించబడ్డాయని, అయితే ప్రస్తుతం సుమారు 50% ఇళ్లలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలనీలో మిగిలిన ఇళ్లలో కూడా ప్రజలు నివసించేలా రవాణా, సెల్ ఫోన్ టవర్లు తదితర అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొత్తం 10,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 2,208 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 8,079 మంది లబ్ధిదారులకు 227,32,00,000 విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగారావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్వాగతించారు. నమస్కారం తెలియజేస్తూ మా దగ్గర ఈ గౌరవాలు మాట్లాడాల్సిందిగా శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పౌర అధికారులు అందరికీ మరి ముఖ్యంగా ఇతర వాళ్ళు తర్వాత 2BHK హౌసింగ్ సార్ జిల్లాలో మనకి 8,360 2BHK శాంక్షన్ అయ్యాయి సార్. అందులో 5,872 కంప్లీట్. మరి హౌసింగ్ గౌతమ్ గారికి, SP గారికి, అశోక్ గారికి, అదేవిధంగా వేదికలో ఉన్న మన ముఖ్య సంజమాన గారికి, కొమురయ్యకు సలామో, దుడ్డుగల్లకు సలామో, కొమురయ్యకు సలామో, దుడ్డుగల్లకు సొంత ఇల్లు కాలని నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ జువాడి నరసింహారావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు తప్పకుండా మేము అడిగిన కోరికలు నెరవేర్చాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. నరసింహారావు గారికి ధన్యవాదాలు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, ఈ రాష్ట్రాన్ని ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి సంతోషం.
ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మంత్రులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, సాంస్కృతిక గారు, వాణి శ్రీనివాస్ గారు, వెనుకబడినటువంటి ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాంలో కూడా సార్ మన జిల్లాలో ఇప్పటిదాకా కూడా గుడిసెలు అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రాంలో 1562 గుడిసెలు మనము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అందులో L1 అప్రూవ్ 236 ఉన్నాయి సార్. మొత్తం ఎలిజిబిలిటీ 1552 350 ఎలిజిబిలిటీ ఉంటే 236 మనకు శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. తొందరలో 357 కూడా మనకు శాంక్షన్స్ ఇచ్చుకొని ఎలిజిబిలిటీ ఉన్న ఏ హౌసెస్ కానీ ఎలిజిబిలిటీ ఉన్న ఏ పాపులేషన్లో కానీ గుడిసెల్లో ఉండకుండా తీసుకుంటాం సార్ చర్య. తర్వాత ఇందిరా మెయిన్ ఫేజ్ 2 ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది సార్. ఇందులో మాకు 4953 ఇల్లు మనకి శాంక్షన్ జరిగింది. ఇందులో మేము 236 అడ్వైజర్స్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి 236 మనం శాంక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా ఇందులో చౌదరి కాన్స్టిట్యూన్సీలో 346, ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో 1250, జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో 1500, కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో 1500, వేములవాడ కాన్స్టిట్యూన్సీలో 350 ఇల్లు ఇందిరా దీంట్లో ఫేజ్ 2 మనం ఇచ్చుకోవచ్చు సార్. ఆ లిస్టులన్నీ కూడా ఎప్పుడు కలెక్ట్ చేస్తా ఉన్నాం. సాధ్యమైన తొందరగా అన్నీ కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి తొందరగా మనం శాంక్షన్స్ అవి ఇచ్చి గ్రౌండింగ్ కూడా చేపిస్తాం సార్. సెకండ్ ఫేజ్ రెండవ విడత ఇందిరామైలు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీనితో హైదరాబాద్లో కూడా మొన్న గౌరవ హౌసింగ్ మంత్రి గారి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1,00,000 ఇళ్ళకి కూడా పునాది చేసే కార్యక్రమం అనేది మొన్న జరిగింది. దీంతో ఇప్పుడు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే అర్హులైన ప్రతి పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టించే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సో ఆ సంకల్పం తీరేదాకా ప్రభుత్వం ఈ శాంక్షన్స్ అనేది కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది యువతుల వారిగా. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తొందరగా మీ అంటే సొంత ఇల్లు కళని నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతూ సార్, మా దగ్గర కొరిక నియోజకవర్గంలో 3,500 ఇల్లు మీరు మంజూరు చేసే వాటిలో 61% పూర్తయింది సార్. దాంట్లో 685 గృహ ప్రవేశాలు అయిపోయినాయి, మేమే చేసాం. మేము ఒకటి మా నియోజకవర్గంలో ఒక స్కీమ్ పెట్టాం అన్న, ఎవరైతే మొదలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ 10,116 ఇస్తామని చెప్పిన 10,116 అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా మంది మీ ప్రసంగాన్ని వినడానికి ఇక్కడికి వచ్చినారు కొరిక నుంచి కూడా. ఇప్పుడు ఒకటే మా చిన్న వినపడని నా పరిస్థితి మంత్రి గారు, ఎల్పీల చాలా మంది ఎల్పీల కిరాయిలలో ఉండి కొంతమంది ప్రాబ్లం బట్టి కొంత తప్పుదనం జరిగిందని అది ఒక్కటి మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నామన్నా. రాష్ట్రంలో ఇందిరా ఏ గ్రామానికి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఒక స్లోగన్ చెప్తుంది, హనుమాన్ గుడి లేని ఊరు లేదు, ఇందిరా లేని ఊరు లేదు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాకనే ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తూ దాదాపు ఇప్పటికే మొదటి విడతలో అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పటికీ 30-40% ఇల్లు గృహప్రవేశం కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొదటి విడతల 3,500, రెండవ విడతల 2,000 ఇల్లు. ఇలా చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలలో 2 మండలాలు కొడిమ్యాల కానీ మల్యాల కానీ చాలా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే చాలామంది గృహప్రవేశం చేసుకున్నారు, మరింత మంది గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారు. ఇళ్ళకు విషయం వాస్తవిక అనుభవం కూడా ఈరోజు ఈ వేదిక చూస్తుంటే పేదలు ఆడపిల్ల అక్కడ కూడా వచ్చింది. అందరూ కూడా విషయం అర్థం ఆలోచించిన ఇదే జగిత్యాల ప్రధాన రహదారిగా ఆ చిన్నగా పక్కన 79 ఏళ్ళు నేను అలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద సికింద్రాబాద్ ఎన్నికలు ఉన్నప్పుడు హౌసింగ్ ఫెడరేషన్ జరుగుతుంది. జగిత్యాల ఉండే 1,00,000 సమయంలో నేను ఇంటికి నిర్మాణాన్ని నిధులు మంజూరు చేస్తున్నాను. కానీ అది పునాది స్థాయి
అంటే అందరికీ అత్యంత ప్రాధాన్యమైన మనిషి జీవితంలో ఇల్లు నిర్మాణం అనేది సొంత గృహం అనేది, అదేవిధంగా సంతానానికి పెళ్లి చేయడం మన కుటుంబంగా చేయడం అనేది అత్యంత బాధ్యతమైనటువంటి పనులు. వాటికి అనుగుణంగా గతంలో నాడు పూరి దృష్టితో ప్రారంభమైనటువంటి ఈ గృహ నిర్మాణ పథకం అది పక్క గృహ నిర్మాణ పథకంలో మారినప్పుడు ఇప్పుడే ఆకర్షించడం చూస్తాం. టీఆర్ నగర్లో ఆనాడు మొదలుపెట్టినాడు, అది వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. కానీ రోజు రోజు పెరిగిన పరిస్థితుల అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా ఇవాళ ఒక మినీ ఇండియా లాంటిది టీఆర్ నగర్ మనం చూస్తున్నాం. పెద్దలు శ్రీ పొంగడి శ్రీనివాస రెడ్డి గారు మంత్రివర్యులు, నేను రమణ గారు ప్రభుత్వ మహానిర్మాణ మంత్రి గారు కొన్ని సమస్యల గురించి చెప్పాలి. ఆ తర్వాత మనకి సంక్షేమ శాఖ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు కూడా బస్సు చేసి చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు పొంగడి శ్రీనివాస గారిని పిలవగానే గౌరవ మంత్రి గారు ఇచ్చినందుకు మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే జగిత్యాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీ ఆ కాలనీ 2006లో స్థల సేకరణ ప్రారంభమై 2008లో ఇళ్ళ నిర్మాణం పూర్తయి 2009 తర్వాత రకరకాల కారణాలు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఎన్నో కారణాలు 2014లో ప్రభుత్వం మారి అప్పుడు పార్లమెంట్ సభ్యులకి నేను విభేదించడం, తర్వాత 2018లో మంజూరు కావడం, భూములు కావడం, మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత 2020 నవంబర్ 22 మార్చిలో పనులు మొదలుపెట్టి 2023 అక్టోబర్ వరకే మొత్తం పూర్తి చేసి 3,722 ఇల్లు మంచి తర్వాత అక్కడ కొన్ని సమస్యలు ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా చెప్తున్నా. టీఆర్ ఎక్కువ అయింది, కారణమైన సమస్యలు తీయడానికి ఎంతో సమయం పట్టింది. మనం కూడా పట్టుదల చెప్పాను. తర్వాత జీవనం గౌరవ మంత్రి గారు నేను ఇవ్వగా వెంటనే దానికి బిల్స్ ఉంటే అది పట్టడం, కానీ మౌలిక అవసరం కోసం మిషన్ ప్రకారంగా శాంక్షన్ అయితే దాని విడపడడం కింద 14 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా అకౌంట్ నుంచి మాట్లాడడం వెంటనే 18 కోట్ల రూపాయలు మొత్తం సిట్టింగ్ కోసం కరెంట్ కోసం ఇస్తే ఇంటింటికి కరెంట్ ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసుకోవాల్సి కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఎవరు కూడా కరెంటు లేకుండా మున్సిపల్ ట్యాక్స్ కట్టకుండా ఇప్పటికీ ఉంటా ఉన్నారు. కొన్ని వసతులు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ వాస్తవానికి వసతులు చేయాలి, అప్పుడే జరుగుతుంది. కరెంట్ అంటే ప్రభుత్వ విధానం కానీ కొన్ని వసతులు మనం నేను కూడా కొంచెం ముందు మరి మీరు ఏ పని చేసినా నిష్పక్షపాతంగా ఎన్నో మా జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి అందరూ కలిసి మీ సూచన మేరకు అక్కడ శ్రీనివాస రెడ్డి గారు కూడా నాకు చెప్పడం జరిగింది. మా పట్టణ అధ్యక్షులు కూడా ఇందులో శ్రీనివాసరావు శశి గారు సంపూర్ణ జరిగారు. వాళ్ళందరూ భాషలుగా వారి పిల్లల స్థానాల విషయంలో ఆలోచించాల్సిన రోడ్లు కొంత దూరమైన అక్కడైనా మంచి లేఅవుట్ చేసి జర్నలిస్ట్ ర్యాలీ ఏర్పాటు చేస్తే నేను అందరూ కూడా సంతోషంగా ఉండడం. దాదాపుగా 100 పైన సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. నంబర్ ఎక్కువగా ఉంది. చేయాల్సిన దానిలో భాగంగా నిర్మించినటువంటి కార్యక్రమంలో ప్రజల మార్పు కోరుకొని ప్రజాపాలనలో కూడా సుమారు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు మిగిలిపోయినటువంటి రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాటర్ ద్వారా గుట్టపైన ట్యాంక్ ఏర్పాటు చేసి సుమారు ఏడాది 2 కుటుంబాలకు మిగిలించే విధంగా ప్రణాళిక ముందుకెళ్తున్న సందర్భంలో మిగిలినటువంటి కార్యక్రమాలు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని
ప్రాంతానికి పెద్ద ఎత్తున రౌడీ శాఖ వాళ్ళ పక్షాన రెవెన్యూ సంస్థల పక్షాన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మంత్రి గారిని మనవి చేస్తూ జిల్లా అధికారులు మా మంత్రులందరూ పక్షాలను మనవి చేస్తున్నాం. ఈ 2 BHK ఇల్లు దాని ఇందులో విషయంలో ఇక్కడ అందరూ ఆఫీస్ అధికారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు కాబట్టి ఈ ప్రత్యేకమైన నిబంధన ఉంది. ఏదైతే ఆ నిబంధన సంబంధించిన సమస్యలు అది సరిపు ఎందుకంటే ప్రత్యేకంగా పేదవాళ్ళు కాకుండా ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఆధారం ఉంది. అనుకోకుండా ఎప్పుడు ఆటో కొనుక్కున్నారో ఎప్పుడో ట్రాక్టర్ కొనుక్కున్నారని ఎంట్రీ తీసుకోవడం, లేకపోతే 1200 స్టేట్ ఫీజు సంబంధించిన సమస్య కట్టుకున్న తర్వాత మీరు కోర్సులు పనిచేసిన సందర్భంలో కూడా అది అక్కడ వచ్చి తీసుకోవడం వల్ల పెద్ద వ్యక్తులు సాధ్యమైన విద్యార్థులుగా అవసరంగా మా జిల్లా సమీక్ష చేస్తారు. వారి పెద్ద వయసులో మంత్రి గారి పరిశీలించాలని చెప్పి అవసరం మంత్రి గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతూ మరి ముఖ్యంగా జిల్లాకే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇవ్వాలి. 90% రైతు ఆధారిత ప్రాంతం ఇవ్వాలి. మరి ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం విషయంలో కూడా ప్రభుత్వ శాఖ మంత్రులు నిర్వహించాల మంత్రులు అత్యంత ఆప్తులు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఏ విషయాలు కూడా నిన్న ధైర్యం చెప్పి మంత్రి గారి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి నేను 2009 నుంచి ధర్మపురి నక్షత్రం డైరెక్టర్లో ఓడిన తెలిసిన ప్రజల నా ప్రజల ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఏదైతే మా ధర్మపురి ఇందువల్ల ఒక రెవెన్యూ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ మంత్రి గారు మా ధర్మపురి ప్రజల పక్షాన నేను మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. మిత్రులు స్థానిక సమస్యలతో పాటు ఇందిరమేళ్లకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకి ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు వారి గుమ్మం వద్దకు ఏమి రావాలని ఆశిస్తున్నారో అటువంటిదే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజలకి మంచి చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా అభివృద్ధిని కూడా ఎక్కడా కుట్టుపడకుండా ఉండే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జోడెట్ల 2 కళల అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్తాను మన సంగతి మీకు తెలియదు కాదు. ఇంతకుముందు ఇదే ఉమ్మడి ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో సుమారు ఆర్టీఓ ఆఫీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానివ్వండి, మీ అందరి సమక్షంలోనే ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. కోరట్ల అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆర్టీఓ మెట్పల్లో, ఎస్ఆర్ఓ ఆఫీసు మెట్పల్లో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. జగిత్యాల అసెంబ్లీలో ఆర్టీఓ ఆఫీసు జగిత్యాలలో శంకుస్థాపన చేసుకున్నాం. ఏడులోడ్ అసెంబ్లీలో ఎంఆర్ఓ ఆఫీసు భీమారం మండలంలో శాంక్షన్ చేసుకొని మిత్రులు సీనన్న ఇక్కడ లేకపోయినా వారి నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి సమక్షంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సత్యన నియోజకవర్గంలో ఎస్ఆర్ఓ ఆఫీసు మాల్యాల మండలంలో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సాధ్య మంత్రివర్యులు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి మండలానికి ఎంఆర్ఓ ఆఫీసు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి కాకుండా సాధ్య శాసనసభ్యులు ఇంకా కొన్ని కావాలని అడగడం జరిగింది. తప్పకుండా మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఈ ఎంఆర్ఓ ఆఫీసు కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ తప్పకుండా నిర్మించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఇంతకుముందే మనం సుమారు 5,400 ఇళ్ళు ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టి కట్టారు. కొంతవరకు పూర్తి చేయగలిగారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతులు ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మీ నాయకుడు సంజయన్న, అదే రకంగా ఎమ్మెల్సీ గారు కూడా కొన్నిసార్లు అడగడం జరిగింది. వీరి కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మొదటి విడత మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేసి మంచినీరు కానీ విద్యుత్ కానీ అదే రకంగా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా సంజయన్న, మౌలిక వసతుల కోసం నాకు 32 కోట్లు కావాలి, స్కూల్ బిల్డింగ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇంకా కొన్ని గ్రౌండ్లు కట్టాలి, చర్చి మసీదు అదే రకంగా దర్గా కట్టాలని కూడా వారు అడుగుతున్నారు. వారు అడిగింది మీరు అడిగింది వారు నాకు చెప్తున్నారు. న్యాయమైన కోరిక, తప్పకుండా 2-3 రోజుల్లోనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాస్టర్ జగన్నాథం జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా వారికి అందించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వనన్ విష్ణు మోటార్ వాస్తవ్యుడు, ఈ అబ్బాయి కూడా వెల్లూరు మండలం కుమ్మరపేట వాస్తవ్యుడు, బ్రాహ్మణులపల్లి రాజయ్య గారు, బ్రాహ్మణులపల్లి రాజయ్య